వీడికి రేపు నా బర్త్డే అని గుర్తుందో లేదో మా హోటల్ లేకుండా మనమే హింట్ ఇద్దామా? నీకు సిగ్గులు మొహమాటాలు ఎక్కడ వెళ్ళారా? అడుక్కో. సారీ, అడిగి. రే ప్రవీణ్, ఏంట్రా రేపు నీ ప్లాన్స్ ఏంటి? ప్లాన్సా? మన ఫుడీస్ బేకరీ ఉంది కదా, దాని పక్కన గల్లీలో పని ఉంది మామ, చూసుకొని రావాలా? ఈ డబ్బా ఫ్రెండ్ బర్త్డే అని కూడా గుర్తులేదు వీడికి. అయ్యి మా డాడీ ఫోన్ చేస్తున్నాడు. ఈయన చెప్తాడు రా ఇప్పుడు నా బర్త్డే అని నీకు. హలో డాడీ. సరే అదవా, ఇందాక అమ్మ ఫోన్ చేసి డబ్బులు అడిగా ఉంటుంది. హలో, అరే ఏం మాట్లాడేంద్రా? హలో డాడీ. ఇందాక అమ్మకు ఫోన్ చేసి డబ్బులు అడిగా ఉంటుంది. అది రేపు కొంచెం అవసరం ఉండి. రేపా? రేపేంటి? రేపేమన్నా దీపావళా దసరానా? రేపు జూన్ 1. రేపు జూన్ 1. అయితే ఓరి నా డాడీ, నేను నీకు పుట్టినరోజు రేపు. ఓహో, ఈ కళాఖండం ముట్టి అప్పుడే 27 ఏళ్ళు అయిందా? ఇంకోసారి బర్త్డే గిఫ్ట్ అమ్మకు ఫోన్ చేసి డబ్బులు అడిగా అనుకో, నీకు కొనిచ్చిన బైక్ కూడా తీసేసుకుంటా, నీ ఇష్టం. డాడీ 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 పెట్టే ఫోను. అలా కాదు డాడీ. అరే ఇందులో ట్విస్ట్ ఏందో తెలుసా? నువ్వు పుట్టింది మీ డాడీకి కూడా గుర్తులేదు చూడు. ఇదిదా పెద్ద కామెడీ అంటే.